శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచరిత 675వ పేజీలో 46వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము. 46వ ఓవి. తర్వాత వారిద్దరూ ఉపనయన శుభకార్యానికి నాగపూర్కి వెళ్ళారు. కాకసాయి మాధవరావుకు దారి ఖర్చుకు 200 రూపాయలను ఇచ్చాడు. అక్కడి నుంచి వివాహ సమారంభానికి గ్వాలియర్ వెళ్ళారు. నానాసాహెబ్ మాధవరావుకు 100 రూపాయలను ఇచ్చాడు. నానా వియ్యంకుడు శ్రీమంత్ జటారు కూడా 100 రూపాయలను ఇచ్చాడు. ఈ విధంగా గురుబంధువును నానా సత్కారపూర్వకంగా గౌరవించాడు. కాశీలోని మంగళఘాట్ వద్ద బంగారు రేకులతో పొదిగిన సుందరమైన లక్ష్మీనారాయణ మందిరానికి జటారు యజమాని. అయోధ్యలో కూడా జటారు యొక్క శ్రీరామ మందిరం ఉంది. ఈ రెండు క్షేత్రాల్లోనూ అప్పకు మాధవరావు గౌరవాదరాలు చేయవలసిన పని అతడు గుమస్తాకు అప్పగించాడు. మాధవరావు అప్ప గ్వాలియర్ నుండి మధురకు వెళ్ళారు. వారితో వజే బినివాలే పెండార్కర్ కూడా వెళ్ళి ఆ ముగ్గురు తిరిగి వచ్చేశారు. అక్కడి నుంచి అప్ప కోతే మాధవరావు ప్రయాగకు వెళ్ళి శ్రీరామనవమి ఉత్సవానికి అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ 21 రోజులు ఉన్నారు. 2 నెలలు కాశీలో గడిపారు. చంద్రగ్రహణం సూర్యగ్రహణం గడిచాక ఇద్దరు గయకు బయలుదేరారు. వారు రైలు బండిలో ఉండగా గయలో ప్లేగు వ్యాపించి ఉన్నదని, సందుల్లో గొంతుల్లో ఉన్న జనం అదే చింతలో ఉన్నారని అక్కడి పరిస్థితిని విన్నారు. రైలు గయా స్టేషన్లో ఆగేసరికి రాత్రి అయినందువలన ఇద్దరూ అక్కడే ధర్మశాలలో విశ్రమించారు. తెల్లవారగానే పిండ ప్రదానం చేయించే బ్రాహ్మణుడు వచ్చి యాత్రికులంతా వెళ్ళిపోతున్నారు, త్వరగా పదండి అని చెప్పాడు. మాధవరావుకు దిగులు. సరే వస్తాం, కానీ ప్లేగు మీ బస్తీలో కూడా ఉందా అని మెల్లగా అతన్ని అడిగాడు. అక్కడ అలాంటిదేమీ లేదు, మీరు అక్కడికి వచ్చి చూడండి, మీరు నిశ్చింతగా నా వెంటరండి అని చెప్పాడు. ఇద్దరూ అతని వద్దకు వెళ్ళి విశాలమైన అతని ఇంటిని చూసి సంతోషించారు. వారి ఆనందానికి మరో కారణం, వారు కూర్చోగానే ఎదుట బాబా యొక్క పటాన్ని చూశారు. మాధవరావు హృదయం ద్రవించి గద్గదుడయ్యాడు. గయ వంటి దూర ప్రదేశంలో సాయి యొక్క పటం కళ్ళకు కనిపిస్తుందని అతడు అసలు అనుకోలేదు. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. మాధవరావు బాగా కరిగిపోయాడు. కళ్ళ నుంచి ఆనందాశ్రాలు దొర్లాయి. మీరు ఎందుకు ఏడుస్తున్నారని బ్రాహ్మణుడు ప్రశ్నించాడు. ఏ కారణం లేకుండా మాధవరావు ఏడుస్తుంటే బ్రాహ్మణుడికి సందేహం కలిగింది. అతని మనసు వికలమైంది. గయలో ప్లేగు ఉంది, యాత్ర చక్కగా జరుగుతుందా అని మాధవరావు చింతిస్తూ ఉన్నాడని అతడు బాధపడ్డాడు. ఇక్కడ ప్లేగు లేదని మీకు ముందుగానే చెప్పాను కదా, అయినా మీరు దుఃఖపడడం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మా మీద విశ్వాసం లేకపోతే వీరందరినీ అడగండి. ఇక్కడ మీకు వెంట్రుక వాసి అంతా కూడా భయం లేదు, ఎందుకు కళ్ళ వెంట నీరు కారుస్తున్నారు అని అన్నాడు. ప్లేగు భయంతో యాత్రికుని ధైర్యం సడలిపోయి ఊరికి నిష్కారణంగా ఏడుస్తున్నాడు అని తలచి బ్రాహ్మణుడు వారికి నచ్చజెప్పబోయాడు. కానీ మాధవరావు మనసులో, మా సాయి తల్లి నాకంటే ముందుగా వచ్చి నా ఎదుట ఎలా ఉంది? కాశీ ప్రయాగయాత్ర ముగించుకొని శ్యామ కంటే ముందుగా వస్తానని బాబా చెప్పిన వచనం ప్రత్యక్షంగా అనుభవమైంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే కళ్ళ ఎదుట బాబా పటం కనిపించగా అనుకోకుండా సంభవించినది అతనికి అత్యంత చమత్కారమని అనిపించింది. ప్రేమతో కంఠం గద్గదమైంది, కళ్ళు ఆనందాశ్రులతో నిండాయి, శరీరమంతా రోమాంచితమై చెమట పట్టింది. మాధవరావు యొక్క ఈ స్థితిని చూసి అతడు ప్లేగు ఉందని భయపడ్డాడు, అందువల్ల ఏడుస్తున్నాడు అని బ్రాహ్మణుడు మరో విధంగా తలిచాడు. తర్వాత శ్యామయ్య జిజ్ఞాసతో, బ్రాహ్మణుడు ఈ పటం నీకు ఎలా లభించింది, మొత్తం చెప్పు అని అడిగాడు. 12 సంవత్సరాల క్రితం జరిగిన విశేషానంతా బ్రాహ్మణుడు మాధవరావుకు చెప్పసాగాడు. దాన్ని వినండి. ఆ బ్రాహ్మణునికి 100 కాదు 200-300 మంది జీతం పుచ్చుకునే నౌకర్లు ఉన్నారు. మన్మాడు మరియు పునతాంబేలో ఉన్నారు. యాత్రికులకు సదుపాయాన్ని కలిగించడం అతని నిత్య వృత్తి. అతని వ్యవహారం అలా జరుగుతుండగా అతడు షిరిడీకి వెళ్ళాడు. సాయి సమర్థులు గొప్ప సత్పురుషులు అని విని వారి దర్శనంతో పునీతుడవ్వాలని అతడి ఉద్దేశం. సాయిబాబా దర్శనం చేసుకుని వారి పాదాలకు వందనం చేశాక వారి పటాన్ని సంపాదించాలని అతనికి కోరిక కలిగింది. మాధవరావు వద్ద బాబా పటం ఒకటి గోడకు తగిలించి ఉంటే దానిని బ్రాహ్మణుడు కోరాడు. మాధవరావు బాబా అనుమతితో దాన్ని అతనికి ఇచ్చాడు. ఆ బాబా పటమే ఇది అని, ఆ బ్రాహ్మణుడు ఇతడే అని మాధవరావు గుర్తుకు వచ్చింది. బాబా నన్ను ఇక్కడికే ఎలా పంపించారు, ఇంతకాలానికి ఈ కలయికను ఎలా సంభవింపచేశారు? వాస్తవానికి 12 సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని ఎవరైనా ఎందుకు గుర్తుంచుకుంటారు? ఇది మనసుకు ఎప్పుడూ గుర్తుకు రాలేదు. బాబా యొక్క అగాధ లీల శ్యామను అక్కడికే పంపించి అక్కడే తమ దర్శనాన్ని కలిగించారు. బ్రాహ్మణుడు కూడా అత్యంత సంతుష్టుడయ్యాడు. 83వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.